ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట ఉపృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈటీ భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మనం ఇప్పుడు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు వచ్చేటటువంటి మహాశివరాత్రి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది, స్వామిని ఎలా పూజించాలనేటువంటి విషయాలను ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. శివ అనే శబ్దము శుభస్కరము, శ్రేయస్కరము, మంగళకరము. మంగళములను ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మోక్షాన్ని ఇచ్చేవాడు పరమశివుడు. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు సర్వవ్యాపకుడైనటువంటి మహాశివుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించి మహాజ్యోతిర్లింగంగా లోకాలను అనుగ్రహించిన రోజు. ఈ మహాగ్నిలింగం ఆది మధ్యాంత రహితమై సర్వవ్యాపకమై వెలసిన రోజు. బ్రహ్మ విష్ణువులు ఈ లింగము యొక్క ఆది అంతములు తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమైనారని చెప్పి లింగ పురాణము, శివపురాణము మనకు తెలియజేసినాయి. బ్రహ్మ విష్ణువులు శివలింగాన్ని, శివతత్వాన్ని తెలుసుకొని శివుని పూజించిన రాత్రియే ఈ అద్భుతమైన పండుగ మహాశివరాత్రి. అందుకనే మనము బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని శివుణ్ణి పరిపరి విధాల కీర్తిస్తాము. సదాశివలింగము అంటే సదా అంటే ఎల్లవేళలా శివ భక్తులను కాపాడి వాళ్లకు శుభములు కలగజేసేదే శివలింగం అట. ఈ మాట మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పున్నాడండి. ధర్మదాసుతో చెప్తాడు, శివమిచ్చేత మనుష్యాణం తస్మాత్ శివం ఇది స్మృత అంటాడు. సర్వజనులకు సర్వవేళల శుభాన్ని కలగజేసేవాడు పరమశివుడు అని దీని అర్థం. అలాగే మహానుభావుడైనటువంటి అగస్త్య మహాముని కూడా అచింత్యం, అవ్యక్తం, అనంతం, అమృతం శివం అన్నాడు. అమృత తుల్యమైందట శివలింగం. అందువల్ల శివుణ్ణి పూజించాలని చెప్పి ఆయన కూడా ఎంతగానో చెప్పాడు. అలాగే తొలిసారిగా సాకార శివలింగముతో అవతరించినటువంటి ఈ మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రే శివరాత్రిగా లోకంలో నిర్ణయం జరిగింది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం. సృష్టి స్థితి లయములకు మూల పురుషుడైన ఆ పరాత్పర పరబ్రహ్మమే పరమేశ్వరుడు, మహాశివుడు. అలాగే ఆ మహాశివుడు తనంతట తానుగా ఉద్భవించినటువంటి ఆత్మలింగం అన్నమాట. అదే శివరాత్రి రోజు అర్ధరాత్రి జరిగిన లింగోద్భవం. లిమ్ అనగా లీయతి, గమ్ అనగా గమయతి, లీయతి గమ్యతే ఇది లింగ అని శాస్త్రం. అంటే ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లయము చెందుతుందో అదే శివలింగం అనేది శివపురాణం చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఆది అంతము లేని శివలింగం ఈ లోకానికి ఒక ఉనికి అన్నమాట. కాబట్టి అదే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మమే మహాశివుడు. కాబట్టి శివరాత్రి నాటి లింగోద్భవ కాలమున వేదములు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరీ ప్రణవ మహామంత్రమును ఆలపిస్తుండగా దివ్య శంఖారావములు, దివ్య ధమరుక ధ్వనులు, జేగంటల గణగణలతో చతుర్దశ భువనాలు భక్తి పారవస్యములో ఉర్రు తొలగిపోయి శివుణ్ణి పూజించినాయి అని చెప్పి శివపురాణం తెలియజేసింది. అలాగే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేటటువంటి శివగాయత్రి మంత్ర పఠనంతో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, సప్తఋషులు, మహర్షులు, అలాగే లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి మాతలు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున మహాశివుణ్ణి ఎంతగానో అర్చించి, పూజించి, అభిషేకించి ఆయన అనుగ్రహానికి పాత్రులైనారు. అలాగే అభిషేకము జరుగుచుండగా శివ దర్శనం మహాపుణ్యప్రదం అని చెప్పి శివపురాణం తెలియజేసింది. అలాగే లింగోద్భవ కాలము నుండి 4 జాముల్లో శివాలయాల్లో 4 రకాలైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారండి. 11 రకములైనటువంటి అతి పవిత్రమైనటువంటి ద్రవ్యములతో శివుణ్ణి అభిషేకిస్తారు. ప్రధానంగా మొదటి జాము ఆవు పాలతో, రెండవ జాము ఆవు పెరుగుతో, మూడవ జామున ఆవు నెయ్యితో, 4వ జామున తేనె మరియు చెరుకు రసంతో. ఇవి పంచామృతాలండి.
ఇలాగ వరుసగా చందనపు నీరు, పసుపు నీరు, అనేక ఫలరసాలతో చేస్తారు. శివపురాణంలో అయితే ఏ ద్రవ్యంతో శివుణ్ణి పూజిస్తే ఆ ద్రవ్యానికి అంత ఫలితం అని చెప్పి వివరంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఆయురారోగ్య ఐశ్వర్య ధనకనక వస్తు వాహనాలు సమకూరాలనేటటువంటి సదుద్దేశంతో చేసేటటువంటి ఈ అభిషేకము చాలా గొప్పదండి. అందరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసుకోవాలని శివుణ్ణి మనస్సులో నింపుకున్నటువంటి భక్తులు తరిస్తారు. ముఖ్యంగా శివరాత్రికి నీలోత్పలాలతో శివుణ్ణి పూజించే ఆచారం ఉందండి. అలాగే ప్రత్యేకంగా శివుడికి అన్న నైవేద్యం సమర్పిస్తారు. ఇది ఒక ఆచారం. అలాగే పగలు కాకుండా రాత్రి జరగటం శివరాత్రి యొక్క పండగ యొక్క విశేషం అన్నమాట. అలాగే సాధారణంగా మనకు పండగలన్నీ కూడా పగలే వస్తాయి. రకరకాల విందు భోజనాలతో మనం పండగలను జరుపుకుంటాం. కానీ శివరాత్రి అలా కాదు. ఇది రాత్రిపూట చేసేటువంటి గొప్ప పండుగ. మనకున్నటువంటి చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసాన్ని వరకు ఉన్న 12 నెలల్లో ప్రత్యేకంగా రాత్రిపూట శివుణ్ణి పూజించేటటువంటి గొప్ప పండుగ అన్నమాట. ఈ పండుగ ప్రధానమైనటువంటి నియమ నిబంధనలు ఏంటంటే ఉపవాసము, జాగారము, శివనామ స్మరణ. శివుణ్ణి వాళ్ళకు తోచిన రూపంలో మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు ఎలా వస్తే అలా శివుణ్ణి స్మరించుకోవాలా. అలాగే ఏది రాని వాళ్ళు శివపంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది. అధికం ఫలం అని చెప్పి కదా శాస్త్రం. కాబట్టి ఇన్ని ప్రత్యేక లక్షణములతో ఉన్నటువంటి ఈ శివరాత్రి రోజు శివుణ్ణి స్మరించి, అభిషేకించి, అర్చించి, తరించి హాయిగా ఆనందమయ శాంతిమయ జీవనాన్ని అందరూ గడపాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వస్తి.